లోకల్ అంటే ఏంటి అర్థం? ఉన్నవన్నీ తెలుసుకొని దోచుకోమని అర్థం. మనిషి పట్టుంటే ఏంటి? ప్రజలకి ఏంటంటే కావాల్సింది నువ్వు వ్యక్తిగతంగా ఈ సమాజానికి ఏం చేస్తావు అనేది కావాలి, కానీ నువ్వు ఇక్కడ ఉన్నావా నేను అక్కడ ఉన్నాను అనేది కాదు కదా. మేము ఎక్కడో ఉండి ఏ పదవులు లేకుండా ఎంతో మేలు చేసాం సమాజానికి, మేమున్న ప్రాంతానికి. మీరు ఇక్కడుండి అధికారంలో ఉండి మీరు ప్రజల నుంచి దోచుకున్నారు. మీకు నాకు అసలు కంపారిజన్ ఏముంది? ఒకటి. రెండోది, నేను ఇవాళ వచ్చాను, నేను 4 రోజులైంది ఇక్కడికి వచ్చి. కనీసం పొద్దున 7-8 నుంచి నైట్ 12 వరకు కష్టపడతా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను 30 ఏళ్ల కోసం వచ్చాను. నేను మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు నాకు ఓటేసి రేపు గెలిపించిన తర్వాత నేను ఇక్కడ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడిగినా కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మీకు అవకాశమే ఇవ్వాలని చెప్తాను. మీరు ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా. నేను తిరిగినందుకు ఎవరు తిరుగుతున్నారు? ఎందుకు అంటే నాకు నేను బలమైన ఆశయంతో వచ్చాను. అసలు నేను రావాల్సిన అవసరమే లేదు, అయినా వచ్చానంటే ఒక కోరిక, ఒక ఆశయంతో వచ్చాను. ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నన్ను పెంచి పోషించిన నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి ఇది లోకల్ అనే కాన్సెప్టే ఉండదు. లోకలే కాదు, ప్రతి ఒక్కళ్ళు నాలాంటి వ్యక్తుల్ని కోరుకునే విధంగా నేను తయారు చేస్తాను. చాలాసార్లు వచ్చారు, ప్రతి వారం అందుబాటులో ఉన్నారు. ఆయన అందుబాటులో ఉండబట్టే కదా రెండోసారి 1,00,000 క్రాస్ ఓటింగ్ వేసి ప్రజలు ఆయన్ని గెలిపించారు కదా. వినండి ఒకసారి నేను చెప్పేది. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు, రెండోసారి ఆయన మీరు ఎలక్ట్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి సునామీలో 1,00,000 క్రాస్ ఓటింగ్ వేసి గెలిపించారంటే ఆయన రాకపోతే వేసేవారు కాదు కదా ఫస్ట్ టర్మ్. అని సెకండ్ టర్మ్ ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీని ఆయన టార్గెట్ చేసి దాన్ని ఒక బలహీనతగా తీసుకొని ఆయన బయటికి పంపించారు. కాబట్టి మీరు రాజకీయంగా యాక్టివ్ అయితే మేము ఫ్యాక్టరీ మూసేస్తాం, దొంగ కేసులు పెడతాం, పొల్యూషన్ తీసుకొస్తాం, ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన సైలెంట్ అవ్వాల్సి వచ్చింది తప్పించి, అంతేగాని ఆయన రాకూడదని మాత్రం ఏ రోజు చేయలేదు. అది ఒకటి. రెండోది, మీరు ఎవరిని జనరలైజ్ చేయదు. మీ ఉద్దేశంలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు రాలేదని మీరేమన్నా అనుకున్నా కూడా అందరు వ్యక్తులు ఒకలాగా ఉంటారు సమాజంలో. ఎవరి స్టైల్ వాడుకుంటారు, ఎవరి ఆశయాలు వాడుకుంటారు. మొదటిసారి దాదాపు 10 గ్రామాలు తిరిగాము మేము ఇద్దరం కలిసినప్పుడు ఏం కనిపించిందంటే 2 కనిపించినాయి. ఒకటి, నరేంద్ర గారిని చూడటానికి ఎంతోమంది ఇట్లా బయటకు వచ్చి, అరే ఎందుకు ఈయన పోయినసారి ఇంత తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీకి అయినా ఓడించామనేటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఇంకొకటి, ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించాయి చాలా ప్లేసులు. అయితే కొన్ని ప్లేసుల్లో ఎప్పుడైతే ఎప్పుడో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. ఆ పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు, చాలా ఘోరంగా ఉన్నాయి అన్నమాట. ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ, ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతాం ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అనేది. అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోల నుంచి, బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి 2 చేతులు 2 ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని 100,000 మంది చూపిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి, కోపం అనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా అసెంబ్లీకి నేను పార్లమెంట్కి చంద్రశేఖర్ గారు ఇద్దరం కూడా గ్రామాలు ప్రజలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన క్యాడర్ కానీ అపూర్వమైన స్వాగతాన్ని మా గ్రామాల్లో పొందుతూ ఉన్నారు. వారికి హృదయపూర్వక సూచనలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి అంతం పలకాలి, అరాచకానికి అంతం పలకాలి, విధ్వంసానికి అంతం పలకాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎంత గొప్పవాడంటే, మొన్న మేము ప్రజా ఛార్జ్ షీట్ అని చెప్పి పొన్నూరు ఐలాండ్ సెంటర్లో
ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2,540 కోట్ల రూపాయలు ప్రజా సంపద దోచుకున్నాడని చెప్పి ఏ విధంగా వివిధ అంశాల్లో ఆ దోపిడీ జరిగిందో, గ్రావెల్ కానీ లేకపోతే భూములు కానీ రకరకాలుగా మేము చెప్పాము. నాకు నిన్న మొన్న చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇల్లే ముందు కూడా అడుగు పొడుగు ఉంచుకుంటున్నాడు ఆయన. ఇందాక ఆయన మనాడు అడిగాడు లోకల్ లేకపోతే ఏంటి లోకల్ అని నేను దోచుకోవడానిక 5 ఏళ్ళు దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన దోపిడీ విధానాన్ని చూసి ఇద్దరం ఒకటే బడిలో ఉన్నాం, బ్రహ్మాండంగా దోపిడీ దొంగలం, మన ఇద్దరం సరిపోతామని చెప్పి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఇచ్చారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ రోజు ఐలాండ్ సెంటర్లో బార్ షాపుల నుంచి ఆయన 10 లక్షలు షాప్కి వసూలు చేస్తున్నాడని ఆరోపణ చేశారు. ఆ రోజు నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు దానికి ఆయన ఏం చెప్తున్నాడు, సాక్ష్యం కావాలని చెప్తున్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైతే మూర్తి అనే ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిగా ఉండి డబ్బులు వసూలు చేశాడో అవసరమైతే ఆ అధికారి చేత కొల్లూరు ఐలాండ్ సెంటర్లో చెప్పిస్తారు అధికారం వచ్చిన బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేశారు. అయిపోయింది, అదే నేను చెప్పాను. కానీ ఇవాళ ఏం చేశాడు, వాళ్ళని దాన్ని సిండికేట్ చేసిన వాళ్ళని ధూళిపాడ నరేంద్ర ఆరోపణలు చేశాడు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని చెప్పాడు. ఖండించమని చెప్తే సరే నేను కూడా వాళ్ళు వీళ్ళు అంటే ఈ ప్రెస్ మీట్లు మీరు ఎవరు పెట్టుకున్నా నాకేం అభ్యంతరం, వాళ్ళు ఎదురు కూర్చొని నన్ను దిక్కున్నా నాకేం అభ్యంతరం లేదు. నేను ఎందుకంటే నేను ఏది చెప్పినా వాస్తవాలు ఆధారాలతోనే చెప్తాను. ఈవెన్ ఏదైతే బారు ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్, విజయలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈయన ఎమ్మెల్యే ఏం చేశాడు ఈ మధ్య కాలంలో, దీన్ని బట్టి కొల్లూరు ప్రజలు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టమని చెప్తే ప్రెస్ మీట్ పెట్టడానికి జాప్యం చేశారు కాబట్టి మళ్ళీ డబుల్ ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర 30 లక్షలు వసూలు చేశారు. 60 లక్షలు డిమాండ్ చేసి 30 లక్షలు వసూలు చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏది ప్రెస్ మీట్ పెడతామన్నా కూడా నేను పెడతానన్నప్పుడు మీరు పెట్టలేదు, మీరు ఆలస్యం చేశారని చెప్పి నిలబెట్టి 60 లక్షలు అడిగి 60 లక్షలు 30 లక్షలు నిన్నగాక మొన్న వసూలు చేశారు. ఇదే లోకల్ అంటే, ఇదే లోకల్ అంటే పెట్టి మెడ మీద ఏది ఆయన ఎంపీ అభ్యర్థి అయిన తర్వాత ఇక్కడ ఒక సమన్వయకర్త వచ్చారు. వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ 3-4 రోజుల కాలంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పెట్టలేదు, తర్వాత పెడతానికి సిద్ధపడ్డారు కూడా. మేము డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెడతానికి సిద్ధపడినా నేను పెడతానన్నప్పుడు మీరు పెట్టలేదు కాబట్టి 60 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఎక్సైజ్ అధికారులు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కరూ చాలా హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులని ఆ షాపుల మీద పంపించి వాళ్ళని వేధించి వెంటాడి వాళ్ళ దగ్గర 30 లక్షలు వసూలు చేశాడు. ఇదే మీరు లోకల్గా ఉన్నాడు చేసే పని. ఇదే ఆయన చెప్తున్నాడు కదా, కొన్నూరు ప్రేమ లేకపోతే ఎంపీ అంటే దోపిడీ చేసుకోవడానికి ఆయన అభ్యర్థిత్వం కానీ ఏదైనా కానీ ఎటు పోతానని తెలుసు కాబట్టి ఇందా మా ఎంపీ గారు చెప్పినట్టు అడుగు పొడుగు చెత్త చెదారం ఏముందో చూసి అన్ని కలెక్షన్లు చేసుకుంటున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. అసలు మెడ మీద కత్తి పెట్టి వసూలు చేశాడు. 30 లక్షలు 60 లక్షలు అడిగి 30 లక్షలు. నేను చెప్తున్నా ఇవాళ ఎవడైతే ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిత్వం చేసిన మూర్తి అనే అధికారి, నేను అధికారికి కూడా చెప్పాను, నువ్వు అధికారివి, నీ పరిధులు దాటి నువ్వు ప్రవర్తిస్తున్నావు. కొన్నూరు నుంచి సెటిల్మెంట్లు చేయడం కాదు, నువ్వు ఎంత సెటిల్మెంట్లు చేస్తున్నావో అంతకంత రేపు భవిష్యత్తులో మూల్యం చెల్లిస్తామని కూడా చెప్పాను. ఇవాళ చెప్తున్నా, ఏదైతే నేను ఛార్జ్ షీట్లో చెప్పానో ప్రతి అంశానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి.
పూర్తి ఆధారాలు మైనింగ్తో సహా అధికారులు ఎన్నో లేఖలు రాశారు, ప్రభుత్వానికి రాశారు, కలెక్టర్గా రాశారు, ఎన్నో లేఖలు రాశారు. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, దీని మీద విచారణ చేయమండి. ఈ సమయం వచ్చినప్పుడు అయినా మేము బయటపడతాం. ఏదో మేము మాట్లాడామంటే ఆరోపణలు చేయటం కాదు, ఆధారాలను బేస్ చేసుకునే మేము చెప్పడం జరిగింది.